అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కర్మ ఫలితం. సాయంత్రం 5 ఇంకా ఎండగానే ఉంది. మధ్యాహ్నం భోజనాలు లేట్ అవడంతో వంటిల్లు క్లీన్ చేయలేదు. సుగుణకి అది గుర్తొచ్చి ఇంకా అలసటగా ఉన్నా లేచింది. ఒక పక్క టీ పెట్టి రెండో వైపు గిన్నెలు క్లీన్ చేస్తుంది. పనులన్నీ ఫాస్ట్గా చేయటం సుగుణకి ఉన్న చాలా సుగుణాలలో ఒకటి. ఇంతలో గేటు చప్పుడైతే ఎవరా అని చూసింది. ఆడపడుచు రజని భర్త భానుమూర్తితో లోపలికి వస్తూ కనిపించింది. రజనీ వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు. ఆమె భర్త కాలేజీలో పనిచేస్తాడు. 2 అబ్బాయిలు చదువులయ్యాక హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సుగుణ భర్త రామరాజు ఒక ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్. 3 పిల్లలు, అందులో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మగపిల్లాడిని కనకపోతే ఊరుకోనంది అత్తగారు సీతాదేవి. రామరాజు కూడా తల్లి మాట వైపే మొగ్గు చూపించాడు. తల్లి సీతాదేవిని చూడడానికి రజని అప్పుడప్పుడు అలా చెప్పా పెట్టకుండా ఇంటికి రావడం అలవాటే. సుగుణకిది కొత్త విషయం కాకపోవడం వల్ల ఎక్కువగా ఆశ్చర్యపోకుండా, వదినా, రండి, బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది. ఇంతలో వంటింట్లోంచి టీ పొంగిన చప్పుడు విని గబగబా లోపలికి పరిగెత్తింది. చూశారా, ఇది వరకు వదిన అంటూ చేతిలో బ్యాగ్ అందుకునేది. ఇప్పుడు ఏదో వంకతో లోపలికి పరిగెత్తింది. అమ్మ చెప్తుంటే నేను నమ్మలేదు. సుగుణ చాలా మారిపోయిందండి. అసలు నిజానికి నన్ను అని ఇంకా ఏదో చెప్పబోతుంటే భానుమూర్తి వారించాడు. ఎదురుగా చూసేసరికి దూరంగా తమ్ముడు వస్తూ కనిపించాడు. అక్క, బాగున్నావా? ఫోన్ చేస్తే బస్టాండ్కి వచ్చేవాడిని కదా. నమస్కారం బావగారు. రోహిత్ పెళ్లి సంగతి ఏమైంది? జాతకాలు చూపించారా? చేతిలో బ్యాగ్ అందుకుంటూ ఆప్యాయంగా పలకరించాడు. రజని ఎక్కువగా భర్తని కాలేజీలో తప్పితే బయట ఎక్కువగా మాట్లాడనివ్వదు. బస్టాండ్ నుంచి పర్లేదురా, ఆటోలోనే వచ్చాము. కాకపోతే గేటు దగ్గర నీ పెళ్ళాం ఏదో బ్యాగ్ అందుకుంటుంది అనుకుంటే నన్ను చూసి లోపలికి పరిగెత్తింది మరి అని మరదలి మీద నేరం చెప్తే కాని మనసు కుదుట పడలేదు. అక్క, సుగుణకి ఒంట్లో బాగోట్లేదు. మొన్న కరోనాతో చాలా నీరసంగా అయిపోయింది. ఇంట్లో కూడా బరువులు మోయట్లేదు అని తమ్ముడు చెప్పిన సమాధానం మింగుడు పడలేదు. అయ్యో, అవునా తమ్ముడు, పాపం, తన్ని జాగ్రత్తగా చూసుకో. అదే అనుకున్నా నేను కూడా, లేకపోతే అందుకునేదే కదా. లోపలికి వచ్చాక సుగుణ వంటింట్లోంచి బయటికి వస్తూ, కాఫీ పెట్టమంటారా, టీ పెట్టమంటారా అని సుగుణ అందరినీ కలిపి అడిగింది. రజని ఏదో అనేలోపు రాజు అందుకొని, నీకు ఏది సులువైతే అది పెట్టు. మధ్యాహ్నం మందులు వేసుకున్నావా? కొంచెంసేపు పడుకున్నావా లేదా అని అంటుంటే ఏమి జరిగిందో అర్థం కాక రజనికి మతిపోయినట్టయింది. తమ్ముడు మరదలు ప్రసవం అయ్యాక హాస్పిటల్లో కూడా తన ఆరోగ్యం గురించి పరామర్శించినట్లు గుర్తులేదు. ఇది వరకులాగా లేడు, చాలా మారిపోయాడు అని తల్లి గుర్తొచ్చి పలకరించడానికి మాస్టర్ బెడ్రూంలోకి వెళ్ళింది. అక్కడి నుండి బయటికి వచ్చి, అమ్మేదిరా అంటూ అడిగింది. ఈలోపు సీతాదేవి చిన్న బెడ్రూంలోంచి బయటికి వస్తూ కూతుర్ని చూసి సంబరపడిపోతూ, ఎప్పుడొచ్చావే అమ్ములు అంటూ పలకరించింది. తల్లిని చూసిన ఆనందం కన్నా ఆమెని గెస్ట్ రూంలోకి మార్చారు అన్న విషయం రజనిని బాధించింది. ఇందాక బ్యాగ్ విషయంలో తమ్ముడి రియాక్షన్ గుర్తొచ్చి ఈసారి నెమ్మదిగా అడగాలి అనుకుంది. బాగున్నావా అమ్మా, నువ్వెలా ఉన్నావు అంటూ వెళ్ళి తల్లిని కౌగలించుకోబోతుంటే ఇంతలో మేడ మీద నుంచి తమ్ముడి పెద్ద కూతురు హాయ్ అత్తా అంటూ పలకరిస్తూనే, నానమ్మని స్నానం అయ్యాక ముట్టుకో అత్తా అంటూ మధ్యలో ఆపేసింది. తన పేరు కూడా సీత అనే పెట్టారు, కానీ అందరూ పెద్ద పాప అని పిలుస్తారు. వేలంత లేదు, ఇది కూడా నాకు చెప్పేదే అని మనసులో పళ్ళు నూరుకొని పైకి మాత్రం, హాయ్ పెద్ద పాప, ఎలా చదువుకుంటున్నావు? పరీక్షలు అవ్వకుండానే పాస్ అంట కదా అంటూ పెద్ద జోకు వేసినట్టు తానే పగలబడి నవ్వింది. మరదలిచ్చిన కాఫీ అందుకోబోతుంటే, శానిటైజర్ ఇవ్వమ్మా ముందు అత్త వాళ్ళకి అంటూ పెద్ద పాప శానిటైజర్ అందించింది. చిన్నపిల్లలు చిన్నవాళ్ళలాగా ఉండాలి, పెద్దవాళ్ళలాగా అన్నింట్లో దూరకూడదు. తల్లి సనుగుడితో రామరాజుకి చికాకు వచ్చింది. ఇప్పుడు అదేమందమ్మా, నీ గురించే కదా చెప్పింది. బయట నుంచి వచ్చి నిన్ను ముట్టుకోవద్దని చెప్పింది. శానిటైజర్ రాసుకోమని చెప్పడం కూడా తప్పేనా
అంటూ తల్లిని కసురుకున్నాడు. తమ్ముడలా కూతుర్ని వెనకేసుకురావడం, తల్లిని కసురుకోవడం అంతా వింతగా ఉంది రజనీకి. భానుమూర్తికి అలానే ఉన్నా మనసులో మాత్రం ఆనందపడ్డాడు. ఇప్పటికైనా బావమరిది భార్యా పిల్లల పట్ల శ్రద్ధ ప్రదర్శిస్తున్నందుకు. ఫ్రెష్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు, అమ్మగది ఎందుకు మార్చేశావురా? నీకు తెలుసు కదా, అమ్మకి పరిసరాలు మారితే నిద్ర పట్టదని. నాన్న ఉంటే ఇలా చేసేవాడివా? గొంతులో బాధ నటిస్తూ నెమ్మదిగా అడిగింది తమ్ముడిని. అదా, సుగుణకి కరోనా వచ్చింది కదా, అప్పుడు క్వారంటైన్ ఉండాలని చెప్పారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండాలంటే అప్పుడు రూమ్ మార్చాల్సి వచ్చింది. తప్పలేదు ఇంకా. మొక్కుబడిగా తమ్ముడిచ్చిన సంజాయిషి రుచించలేదు రజనీకి. రాత్రి భోజనాలయ్యాక తల్లి రజనీతో, కరోనా కాదు, దాని బొందా కాదు. దాని కళ్ళెప్పుడూ నా గది మీదే. ఇప్పుడు వీడి కళ్ళు కూడా మూసుకుపోయాయే. నన్ను నీతో తీసుకుపోవే అమ్మలు, ఇంక నేనిక్కడ ఉండలేను అంటూ తల్లి అక్కతో అంటున్న మాటలు వినిపించాయి. కానీ అప్పటి వరకు ఏమీ మాట్లాడకుండానే గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి నిద్ర పట్టక ఎన్నో ఆలోచనలు, తాను గతంలో చేసిన వేల తప్పులు, సుగుణపడిన బాధలు అన్నీ గుర్తొస్తున్నాయి. రాజు తండ్రి శ్రీనివాసరావు చిన్న వ్యాపారి. కొంచెం రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవాడు. ఇల్లు ఎక్కువగా పట్టేది కాదు. తల్లి సీతాదేవి, వంట, అమ్మలక్కలతో ముచ్చట్లు, ఇంకా సినిమాలు. ఇవి తప్ప పిల్లల చదువుల గురించి ఆవిడికి ఎక్కువగా జ్ఞానం లేదు. వీటన్నిటితో రాజు చదువు అరకొర మార్కులతో గడిచింది. ఏదో తెలిసిన ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కూడా తండ్రి రికమెండేషన్తోనే వచ్చింది. స్వతహాగా డబ్బున్న వాళ్లే. కానీ అక్క రజనీ పెళ్లికి, రాగిని అమెరికా సంబంధానికి, రాజకీయాలలో పెట్టుబడికి, ఇవన్నీ కలిపి ఆఖరికి ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు రాజుకి. పెద్దగా ఆస్తులు చదువులు ఏమీ లేని రాజుకి పెళ్లి సంబంధాలు తేవడానికి కూతుర్ల పెళ్లిళ్ల కన్నా ఎక్కువగానే తిరగాల్సి వచ్చింది శ్రీనివాస్కి. ఆఖరికి తన స్నేహితుడి కూతురిని కట్నం లేకుండా చేసుకుంటామని అడిగి కుదుర్చుకుని వచ్చాడు. సుగుణలాంటి అమ్మాయి కోడలు అంటే సంతోషిస్తుంది భార్య అనుకున్నాడు. కానీ సీతాదేవికి కట్నం లేకుండా కోడల్ని తెచ్చుకోవటం నామోషి అనిపించింది. పెళ్లికి ఒప్పుకోను అంటూ ఎదురు తిరిగింది. రాజుకి సుగుణ చిన్నప్పటి నుంచి తెలుసు. అందం, చదువు అన్నిటికన్నా ఎంతో హుందాతనం. తనతో పెళ్ళంటే ఎంతో అదృష్టంగా భావించాడు. అయినా తల్లికి ఎదురుగా నిలుచుని నాకు సుగుణ కావాలి అని అడిగే ధైర్యం లేదు. ఒకరోజు తండ్రి తల్లి మాట్లాడుకుంటూ రాజుని పిలిచారు. శ్రీనివాస్ మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు సీత, కట్నం తెచ్చే కోడలు భర్తకి కూడా మంచి ఉద్యోగం, ఆస్తులు కావాలని కోరుకోవచ్చు. మరి మనకు అవి ఏమీ లేవు కదా. రాజుకి మొన్న శ్రావణ మాసంతో 30 నిండాయి. నాకు ఇంక ఓపిక లేదు. నువ్వింకా దీనికన్నా మంచి సంబంధం ఏదన్నా ఉంది అని తెచ్చుకోగలిగితే తీసుకురా అంటూ రాజు వైపు చూస్తూ, ఇది నీ జీవితం, నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది రాజు అంటూ ముగించాడు. సీతాదేవి నోరు తెరిచి ఏదో చెప్పేలోపు, అమ్మా, నాకు సుగుణని చేసుకోవటం ఇష్టమే అంటూ రాజు మనసు విప్పాడు. చేసేదేమీ లేక ఒప్పుకున్నా కూతుర్ల దగ్గర చుట్టాల దగ్గర మాత్రం ముష్టి సంబంధం చేసుకుంటున్నాము అంటూ ఏడుస్తూ వాపోయేది. అది చూసిన రాజుకి తల్లి మనసు బాధపెట్టి తప్పు చేశానా అని అనిపించేది. ఉన్నంతలోనే పెళ్లి కార్యక్రమం ముగిసింది. సుగుణ ఇంటికొచ్చింది. తను ఇష్టపడ్డ సుగుణ అయినా సరే గదిలో తప్పితే బయట మాట్లాడాలంటే భయం. అమ్మ ఏమనుకుంటుందో అని. సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో అందరూ కలిసి వెళ్లాల్సిందే. ఇద్దరి మధ్య అనుబంధం బలపడేలోపే తండ్రి పోవటం, బాధ్యతలు తన మీద పడటంతో మాతృవిధేయుడుగానే మిగిలిపోయాడు. ఏనాడు సుగుణతో మంచి భర్తగా ప్రవర్తించలేదు. పెద్ద పాప నార్మల్ డెలివరీనే అయింది. కానీ చిన్న పాప డెలివరీ సీరియస్ అయ్యి సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా నర్స్ వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ చేయమంటారా అని అడిగినప్పుడు తల్లి వైపు చూడటం తప్ప సుగుణ భర్తగా ఆలోచించలేకపోయాడు. నీకు నాన్న మళ్ళీ కొడుకుగా పుట్టాలిరా, నేను ఆడించాలి అని అన్న తల్లి ఆశ ముందు భార్య ఆరోగ్యం అసలు విషయమే కాదనిపించింది. అలా శ్రవణకుమారుడిగా ఊరిలో బంధువుల్లో పేరు తెచ్చుకున్న రాజు జ్ఞానోదయానికి కారణం మరెవరో కాదు, ఎందరినో ఆడించినా ఓడించిన కరోనా. సుగుణ తండ్రి రాఘవరావు చిన్న వ్యాపారి. ఫోన్ బూత్, పాల ప్యాకెట్లు, అలా కాలాన్ని బట్టి వ్యాపారాలు మారుస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు.
సుగుణ బాల్యం మొత్తం పెద్ద లగ్జరీగా కాకపోయినా దేనికి లోటు లేకుండా గడిచేది. తమ్ముడు రవికి సుగుణకి 5 సంవత్సరాల తేడా. అక్కా తమ్ముళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంట్లో సుగుణ ఏది అంటే అది అందరికీ వేదనలా ఉండేది. తల్లి సుమిత్ర ఎక్కువగా చదువుకోలేదు. చాలా సరళ స్వభావురాలు. కూతురు తనలా కాకుండా చదువుకొని ఉద్యోగం చేయాలని ఆశపడేది. సుగుణ కూడా దానికి తగ్గట్టే ఆటల్లోని చదువులోని ముందుండేది. తన 10th క్లాస్లో బ్యాడ్మింటన్లో డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. కానీ కాబోయే కోడలు అందరి ముందు ఆటలాడడం సుగుణ మేనత్తకి ఇష్టం లేదు. అందుకే అక్క ఇష్టాన్ని గ్రహించిన రాఘవ కూతుర్ని స్టేట్ లెవెల్కి పంపనే లేదు. తన ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ అవుతానంది. కానీ సుగుణ బావ బీఎస్సీ చదవటంతో దానికి అడ్డు చెప్పింది మేనత్త. దాంతో ఊర్లో ఉన్న ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ జాయిన్ అయింది. సరిగ్గా అప్పుడే కుటుంబంలో ఆస్తి గొడవలు. సుగుణకి వివరాలు ఎక్కువ తెలియవు కానీ మేనత్త మాట్లాడటం మానేసింది. తన బావకి బయట సంబంధాలు చూస్తోంది అని తల్లి తండ్రి మాట్లాడుకుంటుంటే విన్నది. అయితే తాను పీజీ కూడా చెయ్యొచ్చు. మేనత్త అడ్డు లేదు అని సంబరపడిపోయింది. కానీ ఈ లోపలే ఒక పెద్ద కష్టం వచ్చింది. సుమిత్రకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. రాఘవరావు ఆర్థికంగా చాలా దిగజారిపోయాడు. ఎక్కడ ఎంత అప్పు చేస్తున్నాడో కూడా తెలియకుండా దొరికిన ప్రతి చోట అప్పు చేశాడు. ఇంటి పనులు, తల్లిని డయాలసిస్కి తీసుకెళ్లడం, తనకి ఆయాసం ఎక్కువైతే టైంకి మందులు ఇవ్వటం, ఇలా వీటితో సుగుణ చదువు ఆగిపోయింది. అలా 2 సంవత్సరాలు గడిచాక ఒక రాత్రి జీవితంతో పోరాడి అలసిపోయిన సుమిత్ర నిద్రలోనే ప్రపంచం నుండి సెలవు తీసుకుంది. అంతలోనే తన తమ్ముడు కూడా 10వ తరగతికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీనివాస్ సుగుణని తన కొడుకుకి చేసుకుంటాను అని ఇంటికి వచ్చి అడిగాడు. తండ్రి తనకు చెప్పకుండా పెళ్లికి మాట ఇవ్వడం సుగుణకి నచ్చలేదు. ఏదైనా జాబ్ చూసుకొని తమ్ముడు తండ్రి కొంచెం స్థిమిత పడే వరకు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుంది. ఒకసారి సుగుణ మేనత్త ఇంటికి వచ్చింది. తనతో బావ పెళ్లి విషయం ఎలా ఉన్నా అత్తంటే చాలా అభిమానం సుగుణకి. పాత విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకుండా అత్తని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. అమ్మా సుగుణ, నా కొడుకు కోడలు కెనడా వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఎక్కడ ఉంటాను? నా తమ్ముడి దగ్గర తప్ప. నాన్న గురించి తమ్ముడు గురించి బెంగ పెట్టుకోకు. నేను చూసుకుంటాను. నాన్న చూపించిన పెళ్లి చేసుకో తల్లి, నా బంగారం కదా అంటూ సుగుణని పెళ్లికి ఒప్పించింది. అలా సుగుణ రాజుల పెళ్లి ఎక్కువ ఆడంబరం లేకుండానే సింపుల్గా జరిగిపోయింది. పెళ్లిలోని రాజముఖంలో సంతోషం చిరునవ్వు చూసి రాజుకి తనంటే ఇష్టమే అని గ్రహించింది. పెళ్ళైన తరువాత కొంతకాలం గడిచాక రాజు ఎప్పుడు తన ఇష్టాలని చెప్పటమే కానీ సుగుణకి ఏమిష్టమో అని ఎప్పుడూ కనుక్కోలేదు. అలాగని రాజు చెడ్డవాడని కాదు. ఎదుటి మనిషి ఇష్టాలు కూడా అడిగి తెలుసుకోవాలి అని చెప్పకుండా పెంచిన పెంపక లోపం, తెలియనితనం తప్ప తనలో ఎటువంటి దురలవాటు లేదని గ్రహించింది. సుగుణ మాత్రం మనం మంచిగా ఉంటే నెమ్మదిగా మంచి రోజులు వస్తాయి అని నమ్మేది. అందుకే అత్తగారు ఆడపడుచులు ఏమన్నా మౌనంగా ఉండిపోయేది. పెళ్ళైన కొత్తలో ఒకరోజు మామగారు పిలిచి అడిగారు, మళ్ళీ చదువుకుంటావా సుగుణ అని. సుగుణ నోరు విప్పేలోపే సీతాదేవి గయ్యమని లేచింది. తండ్రి కష్టాలు తెలిసిన సుగుణ ఏనాడు పుట్టింట్లో తన బాధలు చెప్పుకున్నది లేదు. అన్నింటికీ సర్దుకుపోవటం అలవాటైపోయింది. కానీ జీవితంలో పిల్లల రాకతో ఎంతో జీవం, వసంతం వచ్చాయి. మొత్తం ప్రపంచం పిల్లలు, వారి సంతోషం, శ్రేయస్సు అంతే. వాళ్ళల్లో ఆనందం వెతుక్కుంది. రెండో పాప పుట్టాక శ్రీనివాస్ గుండెపోటుతో సడన్గా మరణించాడు. అప్పన్నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పొదుపుగా సంసారం జరపడం అలవాటు చేసుకుంది. తర్వాత కొడుకు పుట్టడంతో సీతాదేవి దెప్పుళ్ళు కొంచెం తగ్గాయి. ఇక మామయ్య గారి పేరు మీద ఉన్న ఎల్ఐసి డబ్బులు రావటంతో కొంచెం డబ్బు ఇబ్బందులు కూడా తగ్గాయి. పెద్ద పాప సీతకి 14 సంవత్సరాలు, చిన్న పాప గీత 12 సంవత్సరాలు, బాబు వయసు 6. ఒకసారి అత్తగారి బంధువుల్లో లక్ష్మి అనే అమ్మాయి పెళ్లి విజయనగరంలో. దగ్గర చుట్టాలవడంతో వెళ్ళక తప్పలేదు. కరోనా భయంతో సీతాదేవి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పెళ్లికి రాజు, సుగుణ ఇద్దరూ కలిసే వెళ్లారు. కానీ అక్కడ పని ఎక్కువగా ఉండటంతో సుగుణ ఆగిపోయింది. రాజు మాత్రం వెంటనే వచ్చేశాడు. తెల్లారితే సుగుణ ఇంటికి వస్తుంది అనగా ముందు రోజు రాత్రి సుగుణ నుంచి ఫోన్ వచ్చింది.
పెళ్లి కొడుకు పిన్నికి కోవిడ్ పాజిటివ్ అని, ఆమెకి దగ్గరలో ఉండటం వల్ల నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని, అందుకని అత్తగారి గదిలో క్వారంటైన్లో ఉంటానని. అదే విషయాన్ని రాజు తల్లి సీతకి చెప్పాడు. 14 రోజులు కోడలు ఏ పనులు చెయ్యదంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి సీతాదేవికి. తల్లి మాత్రం తన గదిని ఇవ్వటానికి ఒప్పుకోలేదు. పైగా 14 రోజులు గదిలో అలా ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని గొడవపడింది. అలా గొడవపడిందే కానీ సుగుణకి ఆ గది ఇవ్వక తప్పలేదు. కనీసం 7 రోజులు క్వారంటైన్లో ఉన్నా ఆ 7 రోజులకి సరిపడా వంట గురించి కానీ పిల్లల గురించి కానీ తానే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని డాక్టర్ గారి సలహా మేరకు క్వారంటైన్లో ఉండడానికి సిద్ధపడింది. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా తల్లి సుగుణ గురించి ఆలోచించకపోవడం రాజుకి కొంచెం విసుగ్గానే అనిపించింది. అరగంట తర్వాత పెళ్లి వాళ్ళు అరేంజ్ చేసిన అంబులెన్స్లో సుగుణ దిగింది. వచ్చేసావా సుగుణ అంటూ బ్యాగ్ అందుకోబోయాడు. 2 అడుగులు వెనక్కి వేసి చేత్తో దగ్గరికి రావద్దు అని సైగ చేసింది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ పెరటి గుమ్మం నుంచి తన అత్తగారు ఉంటున్న గదికి వెళ్ళింది. అప్పుడు కూడా తల్లి సీతమ్మ నానా యాగి చేసింది. పిల్లలిద్దరూ కూడా పొందికగా వారి పనులు వారే చేసుకుంటూ ఇంటి పనులలో కూడా సహాయం చేసేవారు. 2 రోజుల తర్వాత సుగుణకి కొంచెం ఫీవర్, ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కానీ 5వ రోజున ఉన్నట్టుండి సుగుణకి ఆయాసం పెరిగి ఊపిరాడలేదు. అంబులెన్స్లో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆక్సిజన్ పెట్టారు. 2 రోజులు ఐసీయూలో కూడా ఉంచాల్సి వచ్చింది. సుగుణని ఇలాంటి పరిస్థితిలో చూసిన రాజు అచేతనుడయ్యాడు. సుగుణకి ఏమైనా అయితే అనే ఆలోచనకే పిచ్చి పట్టేలాగా ఉంది. ఆమె కొంచెం బరువు తక్కువగా ఉండటం వల్ల, హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉండటం వల్ల, పైగా మైల్డ్గా ఆస్తమా కూడా ఉంది. అందుకే ఇంత చిన్న వయసులో అయినా సీరియస్ అయింది. డాక్టర్తో మాట్లాడుతుంటే సుగుణకి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండటం తన నిర్లక్ష్యమే అయితే అవి తనకి తెలియకపోవడం మాత్రం క్షమించలేని నేరంలా అనిపించింది. ఇంటికి వచ్చినా సరే హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయంగా పడుకున్న సుగుణ కళ్ళ ముందు మెదులుతోంది. ఆ దృశ్యానికి కళ్ళంట నీళ్లు జలపాతంగా కారిపోతున్నాయి. అతని అదృష్టమో దేవుడి దయో సుగుణ ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజులకి కుదుటపడింది. సుగుణని ఐసీయూ నుంచి నార్మల్ వార్డులోకి మార్చారు. మనసంతా ఏదో ఆనందం. కోవిడ్ ప్రోటోకాల్తో సంబంధం లేకుండా వెళ్ళి సుగుణని కౌగలించుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇంకెప్పుడు ఇలా భయపెట్టకు అని చెప్పాలనిపించింది. కాదు, అలా చెప్పకూడదు. నీకెప్పుడు ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రానివ్వను, కంటి పాపలాగా చూసుకుంటాను అని అలాగే చెప్పాలని అనుకున్నాడు. తనలో తానే మాట్లాడుకుంటూ ఆనందపడ్డాడు. 12 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన సుగుణకి ఇంట్లో ఒక కొత్త రాజు ఎదురుపడ్డాడు. భర్తలో ఎప్పుడూ చూడని అనురాగం, తండ్రిగా పిల్లల పట్ల ఎన్నడూ ఎరుగని మమకారం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసింది. కొంచెం కొంచెంగా సుగుణ కోలుకుంటోంది. ఇంతలో రాజుకి ఒకరోజు చెల్లి రాగిని అమెరికా నుంచి ఫోన్ చేసింది. రాగిని వరుసకు చెల్లి అయినా ఇద్దరి మధ్య సంవత్సరం మాత్రమే తేడా ఉండటంతో పేరుతో పిలుచుకోవటం అలవాటు ఇద్దరికీను. రాగిని చిన్నప్పటి నుంచి చదువులో చురుకు, ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయ్యి వెంటనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం కూడా తెచ్చుకుంది. అక్కడే సుధీర్తో ప్రేమలో పడింది. కులాలు వేరు. అబ్బాయి కుటుంబం స్థితిగతులు, అబ్బాయి చదువు చూసి శ్రీనివాస్ పెళ్లికి అనుమతించాడు. ఖర్చు ఎక్కువగా ఉంటోందని శ్రీనివాస్ వెనకడుగు వేద్దామని అనుకున్నప్పుడు రాజు తండ్రిని ఒప్పించాడు. అవన్నీ తెలిసిన రాగినికి అన్న రాజు అంటే ఎంతో అభిమానం. స్వతహాగా మంచితనం, చదువు ఉద్యోగం వలన వచ్చిన హుందాతనం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రాగిని పలకరింపు ఎంతో ఊరటనిచ్చింది. రాజు, కొన్ని రోజులు వంటకి కూడా ఎవరినైనా దొరికితే పెట్టు. రోజు బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళైతే బెటర్. ఏజెన్సీలుంటాయి. మొన్న మా అత్తగారికి పెట్టాము, నీకు ఫోన్ నెంబర్ ఇస్తాను అంటూ రాగిని సలహా ఇచ్చింది. అది రాజుకి నచ్చింది. అమ్మ ఏమన్నా సరే అదే మంచిది అనిపించింది. మరి కాసేపు రాగిని బాగోగులు తెలుసుకొని ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఇంట్లో ఉండే వంట మనిషి గురించి తల్లితో చెప్పాడు. కానీ దానికి సీతాదేవి, ఎవరు పడితే వాళ్ళు వండితే నేను తింటానా
అంటూ ససేమిరా అంది. అంతలో సుగుణ, పిల్లలు కూడా కొంచెం నాకు సాయం చేస్తున్నారు కదా, ఇప్పుడు నాకు బానే ఉంది. వంట మనిషి వద్దులేండి అని అనేసరికి మౌనంగా ఉండిపోయాడు రాజు. ఫోన్ పెట్టేసిందే కాని రాగిని మనసులో లేదు. ఏదో ప్రశ్నిద్దామని అనుకుంది. కాని రాజు గొంతులో ఆదుర్ద గ్రహించి ఏమీ అడగకుండానే పెట్టేసింది. ఇంతలో అక్క రజనీ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అడిగావా రాగిని రాజుని అని కుతూహలంగా అడిగింది. ఆ లేదక్కా. రాజు సుగుణ ఆరోగ్య విషయంలో చాలా టెన్షన్గా అనిపించాడు. తర్వాత అడుగుతానులే. చెల్లెలి సమాధానం రుచించలేదు రజనికి. అది కాదు, ముందు వేసిన షాపులో అమ్మేస్తే ఎలాగా? ఆ ఇల్లు నాన్నగారి సంపాదన. వదిన పుట్టింటి నుంచి తెచ్చింది కాదు కదా, మనకి చెప్పకుండా ఎలా అమ్ముతాడు? రజని గొంతులో ఎంతో కోపం వినిపించింది రాగినికి. అక్క, ఇంకా అమ్మలేదు కదా, ఏజెంట్కి ఇచ్చాడంతే. అయినా అమ్మని రాజు సుగుణ ఎంతో అభిమానంగా చూస్తారు. రాజు కన్నా నేను ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నాను. రాజు నాకు చెప్పి అమ్మి నాకు అందులో వాటా ఇచ్చినా కూడా నేను తీసుకోను అని రాగిని ఖచ్చితంగా చెప్పేసరికి రజనీకి కోపం రెట్టింపయింది. అవును మరి, నీకంటే అమెరికా సంబంధం, నాకేమో స్కూల్ టీచర్ సంబంధం. తర్వాత బావే ఎంతో కష్టపడి లెక్చరర్ అయ్యాడు. అయినా ఇప్పటికీ అరకొర సంపాదనే. అప్పట్లో నాకు కట్నం కూడా తక్కువే. నీలాగా నేను ఊరుకోను, వెళ్ళి అడుగుతాను అంటూ గట్టిగానే చెప్పింది. 25 సంవత్సరాల క్రితం ₹1,00,000 కట్నం కోసం 4 ఎకరాలు అమ్మారు. వాటి విలువ ఇప్పుడు ఆ ఇంటికన్నా ఎక్కువే. ఆ లెక్కన నువ్వే రాజుకి ఇవ్వాలి అని అందామనుకొని అక్కకి ఏం చెప్పినా ప్రయోజనం లేదు అని ఊరుకుంది రాగిని. నీ ఇష్టం అక్క, నువ్వు అడుగుతావో లేదో నీ ఇష్టం. నేనైతే అడగను. నువ్వు అడిగినప్పుడు కూడా నా పేరు కలపకు అని ఖచ్చితంగా చెప్పి ఫోన్ పెట్టేసింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.